అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించుకుంది. ఆ మధ్య నేనున్నాను అని బాలయ్య రంగంలోకి దిగారు. కానీ తెరవెనక ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ కూల్గానే సైడ్ అయ్యారు. అసలు టీడీపీ పోటీ చేయకపోతే ఎవరికి లాభం కలుగుతుంది? బీఆర్ఎస్ కు పెద్ద భారం దిగిపోయినట్లవుతుందా? కాంగ్రెస్ కు మేలు జరుగుతుందా? అసలు ఇదంతా జరగడానికి కారణమని భావిస్తున్న బీజేపీకి లాభం కలుగుతుందా? ఆసక్తికరంగా తెలంగాణ రాజకీయాలు. అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ దూరం. తెలుగు తమ్ముళ్లు ఎటువైపు మొగ్గు చూపుతారనే దానిపై ఆసక్తి. పోటీకి టీడీపీ దూరంతో ఏ పార్టీకి కలిసి వస్తుంది? బీఆర్ఎస్ కు పెద్ద భారం దిగిపోయినట్లవుతుందా? కాంగ్రెస్ కు మేలు జరుగుతుందా? బీజేపీకి లాభం కలుగుతుందా? పోటీ చేయాలనుకున్న టీడీపీ ఎందుకు వెనక్కి తగ్గింది? తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఓ ఫోర్స్ కాదు. చంద్రబాబు నాయుడు ఖమ్మంలో సభ పెట్టే వరకు ఆ పార్టీకి క్యాడర్ ఉందని కూడా ఎవరూ అనుకోలేదు. ఖమ్మం, ఆ తర్వాత సికింద్రాబాద్లో సభలు పెట్టి మళ్ళీ పార్టీని యాక్టివ్ చేశారు. కాసాని జ్ఞానేశ్వర్ను అధ్యక్షుడిని చేసిన తర్వాత కొన్ని చేరికలు జరిగాయి. పార్టీ బలోపేతం అవుతుందని, ఏదో ఓ పార్టీతో పొత్తు లేకపోతే బలమైన ఓ 20 స్థానాల్లో పోటీ చేయాలని ప్లాన్లు రెడీ చేసుకున్నారు. కానీ మొత్తం తిరగబడిపోయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదు. ఈ విషయాన్ని పార్టీ అధికారికంగా వెల్లడించింది. అయితే టీడీపీ పోటీ నుంచి తప్పుకోవడం వల్ల ఏ పార్టీకి కలిసి వస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. గతంలోలాగా తెలంగాణలో టీడీపీకి ప్రస్తుతం ఆదరణ లేదు. ఒకప్పుడు తెలంగాణలో వాడవాడలా టీడీపీ పేరు వినిపించేది. కానీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత క్రమంగా టీడీపీ కనుమరుగైపోయింది. అయితే కొన్ని ప్రాంతాల్లో టీడీపీకి మాత్రం చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు చెందిన కమ్మ సామాజిక వర్గం ఇంకా పార్టీని అభిమానిస్తూ ఉంటుంది. అలాగే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి తెలంగాణలో సెటిల్ అయిన మరికొందరు కూడా టీడీపీకి మద్దతు ఇస్తూ ఉంటారు. ఇక్కడ టీడీపీ పోటీ చేస్తే వాళ్ళంతా అండగా నిలిచేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు. దీంతో ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీకి మద్దతు తెలుపుతారు అనేది కీలకంగా మారింది.
ఇక ఖమ్మం, హైదరాబాద్ జంట నగరాల్లో టీడీపీ సానుభూతి పరులు ఎక్కువగా ఉన్నారు. నిజానికి తెలంగాణలో టీడీపీ పోటీ చేసినా గెలిచే అవకాశాలు లేవు. కానీ ఇతర పార్టీల గెలుపు ఓటములను ప్రభావితం చేయగలదు. ఇప్పుడు టీడీపీ ఓటు బ్యాంకు ఇతర పార్టీలకు బదిలీ అవుతుంది. అయితే తాజా రాజకీయ పరిణామాలు ఎన్నికల్ని ప్రభావితం చేస్తాయి. ఏపీలో చంద్రబాబు అరెస్టుపై బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. చంద్రబాబు అరెస్టుతో తమకేం సంబంధమని కేటీఆర్ వ్యాఖ్యానించడం విమర్శలకు తావిచ్చింది. అలాగే చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్లో చేపట్టాలనుకున్న నిరసన కూడా ప్రభుత్వం అణిచివేసింది. దీంతో హైదరాబాద్ సహా తెలంగాణలో ఉన్న టీడీపీ మద్దతుదారుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్లో జరిగే రాజకీయాలకి ఏం సంబంధం అండి? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో. ర్యాలీలు ధర్నాలు చేయదలుచుకుంటే నిర్మోహమాటంగా ఆంధ్రాలో చేయండి. ఎవరొద్దంటున్నారు మిమ్మల్ని? హైదరాబాద్లో ర్యాలీలు చేసి, హైదరాబాద్లో ర్యాలీలు తీసి మీరు ఆగండి తొందర ఎందుకు పడుతున్నావా? ఆగు బ్రదర్. మీరు ర్యాలీలు తీస్తారు మొదలు, ఇక్కడ రాజకీయ ర్యాలీ ఒకరు తీస్తారు, తెల్లారు ఇంకోళ్ళు తీస్తారు పోటీ ర్యాలీ. మరి మేమేం చేయాలా? అంటే పక్కింట్లో పంచాయతీ కూడా ఇక్కడ తేల్చుకుంటారా? ఇది ఎక్కడ పద్ధతి? నేనేమంటున్నా అంటే తేల్చుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఒకరితో ఒకరు తలపడండి. రాజమండ్రిలో భూమి దద్దరిల్లిపోయి ర్యాలీలు తీయండి. మీరు తీయండి, వాళ్ళు తీయండి. మాకేం బాధ మధ్యలో? ఇదేంటి? నాకు వాళ్ళ పంచాయతీ వచ్చి ఇక్కడ హైదరాబాద్లో కొట్లాడతామంటే మరి మేము ఇక్కడ ప్రభుత్వం నడుపుతున్నాము. శాంతి భద్రతల సమస్య తలెత్తితే సహజంగా ఇక్కడ ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది కదా. అటువంటిప్పుడు అట్లా అలవ్ చేస్తాము? వాళ్ళు ఒకరు ముందు వస్తారు, నెక్స్ట్ ఇంకొక ఆయన ర్యాలీ అంటాడు. ఇక వాళ్ళ ఘర్షణలకు ఇది వేదిక కావాలా? విజయవాడ లేదా, అమరావతి లేదా, రాజమండ్రి లేదా, కర్నూలు లేదా, అక్కడ చేయండి వద్దంటున్నారు ఎవరన్నా? అక్కడ చేయకుండా ఇక్కడ వచ్చి రాద్ధాంతం చేయడం, రాజకీయం చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు. ఇంకోటి, ఇది అచ్చంగా రెండు రాజకీయ పార్టీల తగాదా. అక్కడ ఆ పార్టీలకు ఇక్కడ స్థానం లేదు, ఉనికి లేదు. ఇక్కడ ఎందుకు మరి? పైగా ఏపీలోని అధికార వైసీపీకి బీఆర్ఎస్ సహకరిస్తుందనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న చంద్రబాబు సానుభూతి పరులు ఈసారి బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చే అవకాశాలు తక్కువే. ఈ విషయం గుర్తించిన బీఆర్ఎస్ నేతలు తర్వాత చంద్రబాబుకు మద్దతు తెలిపే ప్రయత్నం చేశారు. కానీ ఆలోపే నష్టం జరిగిపోయింది. గత ఎన్నికల్లో సెటిలర్లు ఉన్న ప్రాంతంలో బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు సాధించింది. కానీ ఈసారి కష్టమనే వాదన వినిపిస్తుంది. అలాగే చంద్రబాబు అరెస్టులో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాత్ర ఉందనే ప్రచార నేపథ్యంలో ఆ పార్టీకి కూడా ఓటేసే అవకాశాలు తక్కువే. అందువల్ల ఈసారి టీడీపీ మద్దతుదారులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారేమో అనే వాదన వినిపిస్తుంది.